హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్టుడి తర్మ. ఈరోజు మనం సొగస్టుడి తర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణ షాపింగ్ సెంటర్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు శారీస్ అలాగే కాటన్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. గీతాకృష్ణ షాపింగ్ సెంటర్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మోహన్ గారు రెడీగా ఉన్నారు. హలో మోహన్ గారు. హలో. ఈరోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? మా ఆడపడుచుల అభిరుచి మేరకు గీతాకృష్ణ సొంత మగ్గాల మీద ప్రత్యేకంగా తయారు చేసిన పట్టు చీరలు మరియు ఫ్యాన్సీ చీరలు డిజైనర్స్. అంటే పట్టు శారీస్, ఫ్యాన్సీ డిజైనర్ శారీస్. ఓకే, మరి ఫస్ట్ శారీ చూద్దామా? ఓకే అండి. కంచిపట్టు అండి. కంచిపట్టు కళాంజలి అండి. కంచిపట్టులోనే కళాంజలి పట్టు. ఓకే, ఇది మనకి పళ్ళు పార్ట్ వచ్చింది. పళ్ళు పార్ట్ మొత్తం కూడా ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు, అంటే ఫుల్ కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు. దానికి ఏంటంటే మనకి శారీ బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ అయితే ఇచ్చారో ఆ కలర్తో మనకి ఫ్లవర్ డిజైనింగ్ వచ్చింది. అట్లాగే దాంట్లో ఎల్లో కలర్ కూడా మిక్స్ చేశారనమాట. మిడిల్లో మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాంట్లో ఒక చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ చేశారు. లోపలంతా కూడా మనకి జెర్రీ అండ్ ఎల్లో కలర్తో ఫిల్ చేసేసి అవుట్లైన్ అంతా కూడా కొంచెం బ్రాడ్ లైన్ లాగా శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో ఈ బేస్ కలర్ కాంబినేషన్తో మనకి అవుట్లైన్ డిజైన్ ఇచ్చారనమాట. ఇది మిడిల్ పార్ట్ వస్తుంది. అలాగే శారీకి పళ్ళుకి బోర్డర్స్ చూసినట్లయితే టూ సైడ్స్ కూడా మనకి ఒక కడ్డీ బోర్డర్ స్టైల్లో తీసుకున్నారు. కాకపోతే ఎడ్జస్ట్లో వచ్చేసి మనకి లీఫ్ వర్క్ని మనకి జిగ్జాగ్ లైన్ లాగా వచ్చింది. అలాగే మిడిల్లో మనకు ఒక ఫ్లవర్ డిజైన్, మళ్ళీ చిన్న చిన్న డాట్స్ టైప్లో ఒక చిన్న ఫ్లవర్ డిజైన్, ఒక బాక్సెస్ లాగా తీసుకున్నారనమాట. ఈ బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ మనకి టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది, అంటే పళ్ళుకి టూ సైడ్స్ వస్తుంది. త్రూ అవుట్ శారీ బోర్డర్స్ చూసినట్లయితే మనకి పళ్ళుకి వేరే బోర్డర్ ఇచ్చారు, అలాగే త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి వేరే బోర్డర్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే మనకి గ్రీన్ అండ్ బ్లూ, పికాక్ గ్రీన్ అండ్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్తో మనకి బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. ఈ లోపలంతా గ్రీన్ కలర్ ఫిల్లింగ్, బ్యాక్గ్రౌండ్ అంతా పికాక్ బ్లూ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే మనకి డైమండ్స్ లాగా తీసుకున్నారు, మధ్యలో జరీతో ఫిల్ చేశారు. మళ్ళీ శారీలోకి వచ్చేసరికి మనకి ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారనమాట. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి పట్టు మెటీరియల్ ఇచ్చేసి దాంట్లో మనకి జరీతో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు, టర్నింగ్ క్రీపర్ లాగా. అది కూడా మనకి అవుట్లైన్ అంతా జిగ్జాగ్ లైన్ లాగా ఇచ్చారనమాట. మళ్ళీ టూ సైడ్స్ వచ్చేసరికి కడ్డీ బోర్డరే కానీ లోపల మనకి డైమండ్ డిజైన్ వచ్చింది. పైన కొంచెం బిగ్ సైజ్లో బోర్డర్ ఇచ్చారు, కింద మనకి కొంచెం స్మాల్ సైజ్ బోర్డర్ తీసుకున్నారు. మనకి పైన ఏదైతే బోర్డర్ వచ్చిందో సేమ్ కింద కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. ఒకసారి శారీ కూడా ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి పికాక్ బ్లూ కలర్ తీసుకున్నారు. ఆ బ్లూ కలర్ మీద మనకి ఫ్లవర్ డిజైన్ అంతా కూడా లోటస్ ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో అది మనకి ఎక్కువ జరీ కనిపించే విధంగా తీసుకున్నారనమాట. టోటల్ అంతా కూడా మనకి జరీ ఫ్లవర్స్ ఇచ్చారు. క్రీపర్ అలాగే లోటస్ ఫ్లవర్ అంతా మనకి జరీ వచ్చింది. ఆ తర్వాత కింద లీఫ్ వర్క్ ఏదైతే ఉందో ఈ లీఫ్ వర్క్ అంతా కూడా మనకి అంటే బ్లూ కలర్ కాంబినేషన్లో మనకి జరీ మిక్స్ చేశారు. కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. మనకి టోటల్ శారీ అంతా కూడా మనకి ఫుల్ క్రీపర్ డిజైన్ వస్తుంది. అలాగే బ్యాక్గ్రౌండ్లో మనకి డాట్స్ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకున్నారనమాట. అంటే గ్యాప్ కనిపించకుండా స్మాల్ డాట్స్ ఇచ్చారు. స్మాల్ డాట్స్. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది, అది కూడా కల్నేత బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. కల్నేత గోల్డ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. బోర్డర్స్ చూసినట్లయితే మనకి పళ్ళులో ఏదైతే బోర్డర్ డైమండ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారో సేమ్ బోర్డర్ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. కాకపోతే ఇక్కడ మనకి ఎక్కడ కూడా జెరీ అనేది మిక్స్ చేయకుండా ఓన్లీ పట్టు మెటీరియల్ మాత్రమే వచ్చిందనమాట. కాకపోతే మనకి సెల్ఫ్ కలర్ డిజైనింగ్ కనిపిస్తుంది, అంటే డాట్స్ డైమండ్ టైప్లో ఇక్కడ ఏదైతే ఉందో డిజైన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిజైన్ మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. దీని మీద మనం ఏంటంటే ఇక్కడ మనకి నెక్ డిజైన్లో ఈ గ్రీన్ కలర్ కానీ లేకపోతే శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ కాంబినేషన్తో మనం వర్క్ చేయించుకుంటే బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 8500. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? గంధర్వ పట్టు. గంధర్వ పట్టు కంచిపట్టులోనే వెరైటీ. కంచిపట్టులోనే గంధర్వ పట్టు అండి. టోటల్ బ్రోకెట్ డిజైన్. బ్రోకెట్ డిజైన్ ఫుల్ కాంట్రాస్ట్ పళ్ళు, మెహందీ గ్రీన్ లైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి డార్క్ మెరూన్ కలర్ వచ్చింది. ఇక్కడ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద మొత్తం అంతా కూడా మనకి జరీతో డిజైన్ ఇచ్చారనమాట. అది కూడా మనకి లీఫ్ టైప్లో ఆర్టిన్ షేప్ ఇచ్చారు. ఆర్టిన్ షేప్ మనకి ఒక లైన్స్ లాగా తీసుకుని టోటల్ మనకి పళ్ళు 1 మీటర్ 5 లైన్స్ ఇచ్చారు. మొత్తం జరీతోనే వచ్చింది డిజైన్ అంతా కూడా. ఇక్కడ బోర్డర్స్ చూసినట్లయితే ఈ శారీకి స్పెషల్ కడ్డీ బోర్డర్ ఉంది. ఈ కడ్డీ బోర్డర్కి ఎడ్జెస్కి చూసినట్లయితే మనకి జిగ్జాగ్ లైన్ వచ్చింది. టూ సైడ్స్ ఈ శారీకి వచ్చేసి మనకి టూ సైడ్స్ సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే త్రూ అవుట్ శారీ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి బాగా డార్క్ కలర్ ఇచ్చారు, మెరూన్ కలర్ ఇచ్చారు.
దానిపైన మనకి క్రీపర్ స్టైల్లో తీసుకున్నారు, కానీ ఎక్కడ కూడా మనకి లీవ్స్ డిజైన్ లేకుండా మొత్తం క్రీపర్ లాగా ప్లెయిన్ క్రీపర్ ఇచ్చేసి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుంది. పళ్ళు కూడా మనకి మంచి రిచ్ పళ్ళు వస్తుంది. రిచ్ పళ్ళు వచ్చింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఏంటంటే మొత్తం కొంచెం యాంటిక్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. అంటే మొత్తం గోల్డ్ కలర్ కాంబినేషన్ కాకుండా కొంచెం యాంటిక్ జరీ కలర్ కాంబినేషన్, అంటే బ్యాక్గ్రౌండ్ ని బట్టి మనకి ఇక్కడ చేంజ్ అవుతుంది. అవునండి. ఫుల్ సారీ ఇలాగే వస్తుంది. టోటల్ ఫుల్ సారీ వచ్చేస్తుంది. ఓకే, ఫుల్ సారీ గ్రాండ్ గా ఇలాగే వస్తుంది. మరి ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. పళ్ళు కలర్ కాంబినేషన్ లైట్ మెహందీ గ్రీన్ కలర్ తీసుకున్నారు. దాంట్లో మెహందీ గ్రీన్ కలర్ లోనే మనకి లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ తో చిన్న చిన్న మ్యాంగోస్ డిజైన్ ఇచ్చారనమాట. ఇక్కడ డార్క్ కలర్ ఒకటి, లైట్ కలర్ ఒకటి. ఆ టోటల్ మిడిల్ పార్ట్ బ్లౌజ్ మొత్తం కూడా కంటిన్యూ చేశారు. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే మనకి 2 సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 4250. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారండి? అస్సాం పట్టు. పట్టు మెటీరియలే అస్సాం పట్టు, సాఫ్ట్ మెటీరియల్. ఇదంతా మనకి పళ్ళు పార్ట్ వచ్చేసి మనకి ఫుల్ 1 మీటర్ ఇచ్చారు. పళ్ళు పార్ట్లో మనకి 2 వేరియేషన్స్ చూపించారు. ఒకటి బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా బ్లూ అండ్ గ్రీన్ మిక్స్ థ్రెడ్ వర్క్ వచ్చింది బ్యాక్గ్రౌండ్లో. ఇక్కడికి వచ్చేసరికి మనకి బ్లూ కలర్ ఇచ్చారనమాట. డిజైన్ కూడా మనకి చేంజ్ చేశారు. మిడిల్ బ్లాక్లో వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఒక మ్యాంగో డిజైన్ ఇచ్చేసి లోపలంతా కూడా మనకి ఒక ఫ్లవర్ డిజైన్తో ఒక క్రీపర్ ఇచ్చారనమాట. కొంచెం బిగ్ సైజ్లో మ్యాంగో తీసుకున్నారు. ఇక్కడ లీఫ్ వర్క్ వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద మనకి జరీతో లీఫ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి మనకి వైలెట్ కలర్ బ్యాక్గ్రౌండ్లో వచ్చిందనమాట. లోపల కట్ వర్క్ స్టైల్లో కనిపిస్తుంది. అంటే 2 వేరియేషన్స్ చూపించారు. మళ్ళీ ఎడ్జెస్కి వచ్చేసరికి మనకి ఒక బోర్డర్ లాగా ఉంటుంది. ఈ బోర్డర్ వచ్చేసరికి త్రూ అవుట్ శారీ అంతా కూడా కొంచెం బిగ్ సైజ్లో బోర్డర్ ఇచ్చారు. పళ్ళులో వచ్చేసరికి మనకి ఒక బిగ్ సైజ్లో ఒక బంచ్ లాగా తీసుకున్నారు అనమాట. అది పింక్ కలర్ థ్రెడ్ వర్క్. ఓకే, ఇక్కడ కూడా మనకి కొంచెం డిజైన్ చేంజ్ అవుతుంది. థ్రెడ్ వర్క్. అలాగే బోర్డర్ చూసినట్లయితే పైన కింద కూడా మనకి సేమ్ మెరూన్ కలర్ బోర్డర్, అంటే బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కనిపిస్తుంది, దానిపైన మెరూన్ కలర్ వచ్చింది. దాంట్లో ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ జరీతో మనకి లీఫ్ వర్క్ ఇచ్చారు. పైన కింద వచ్చేసరికి మనకి బిగ్ బోర్డర్స్ ఇచ్చారు. పైన మెరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్లో మనకి ఆరెంజ్తో మనకి చిన్న చిన్న లీఫ్ వర్క్ కనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చేసరికి మనకి ఒక డిఫరెంట్ డిజైన్ అండి. ఇది మొత్తం కూడా మనకి ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ మీద, అంటే ఎల్లో అండ్ ఆరెంజ్, లైట్ ఆరెంజ్ షేడ్ వచ్చింది బ్యాక్గ్రౌండ్. దాంట్లో మనకి పింక్ కలర్తో బంచెస్ లాగా ఇచ్చారు. మనకి ఇక్కడ ఏదైతే డిజైన్ కనిపిస్తుందో సేమ్ డిజైన్ కింద కూడా వచ్చింది. పైన ఆరెంజ్ కనిపిస్తుంది కదండి ఈ లీఫ్ వర్క్లో. ఇక్కడ వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ లీఫ్ వర్క్ ఇచ్చారు. తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి లెవెండర్ కలర్తో మనకి బోర్డర్ లాగా ఇచ్చేసి దానిపైన మనకి పింక్ కలర్తో వర్క్ చేస్తారనమాట. అంటే సేమ్ వర్కే కానీ కలర్ కొంచెం చేంజ్ అవుతుంది. ఓకే, త్రూ అవుట్ శారీ అంతా కూడా లైట్ ఆరెంజ్ షేడ్ వచ్చింది. ఆరెంజ్ షేడ్ మీద మనకి లీఫ్ వర్క్, ఆ లీఫ్ వర్క్ కూడా మనకి మ్యాంగో షేప్ తీసుకున్నారు. పైన అవుట్లైన్ అంతా కూడా మనకి బ్లూ కలర్ కనిపించేదంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది. దాని లోపల ఏదైతే డిజైన్ కనిపిస్తుందో చిన్న చిన్న లీవ్స్తో ఒక బంచ్ లాగా, అదంతా కూడా మనకి జరీతో ఇచ్చారు. ఓకే, బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? శారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి లైట్ ఆరెంజ్ షేడ్ ఇచ్చారు కాబట్టి దానికి ఫుల్ కాంట్రాస్ట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ పార్ట్ డిజైన్ చేశారు. 2 సైడ్స్ కూడా మెరూన్ కలర్ బోర్డర్ ఇచ్చేసి లీఫ్ వర్క్ డిజైన్ వచ్చింది. ఈ సారీ కాస్ట్ ఎంత? 5550. నెక్స్ట్ సారీ అండి మేఘనా పట్టు. పట్టు మెటీరియల్ మేఘనా పట్టు. ఓకే, ప్యూర్ ఉప్పాడ. దీంట్లో వచ్చేసి మనకి సీనరీ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. ఇక్కడంతా కూడా మనకి హంసల్ టైప్లో తీసుకున్నారనమాట. డిజైన్ వచ్చేసి 2 హంసల్ని తీసుకుని దానిపైన అంతా కూడా మనకి కలర్ థ్రెడ్, పట్టు థ్రెడ్తో డిజైన్ వచ్చింది. మధ్యలో కూడా మనకి మొత్తం అంతా కూడా పట్టు థ్రెడ్తోనే కొంచెం డిఫరెంట్ కలర్. మనకి ఉప్పాడ స్టైల్ అనగానే ఎప్పుడు కూడా సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనకి కలర్ థ్రెడ్స్తో కూడా డిజైనింగ్ వస్తుంది. ఇదంతా కూడా మనకి పళ్ళు పాట అనమాట. సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ ఎక్కువ కనిపించే విధంగా మిగిలిన కలర్స్ కొంచెం తక్కువ యూస్ చేస్తూ మనకి డిజైన్ ఇచ్చారు. అలాగే త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి 2 సైడ్స్ కడ్డీ బోర్డర్, జరీతో కడ్డీ బోర్డర్ ఇచ్చారనమాట, గోల్డ్ జరీతో. టోటల్ శారీ అంతా కూడా ఫుల్ డిజైనర్ శారీ అండి. మనకి పికాక్స్తో డిజైన్ చేశారు. ఒకటి వచ్చేసి మనకి గోల్డ్ కలర్తో పికాక్ డిజైన్ చేశారు, ఇంకొకటి మనకి సిల్వర్ జరీ వచ్చింది. అట్లాగే ఫ్లవర్స్ కూడా మనకి చేంజ్ చేశారు, గోల్డ్ అండ్ సిల్వర్ కలర్. తర్వాత ఇక్కడ మనకి పింక్ అండ్ ఆరెంజ్ కలర్తో ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. అట్లా టోటల్ శారీ అంతా కూడా మనకి దగ్గరగా పికాక్స్తోనే డిజైన్ వచ్చింది. మనకి ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ కనిపిస్తుంది. అలాగే బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్ రన్నింగ్ బ్లౌజ్.
టూ సైడ్స్ కూడా చిన్న బోర్డర్ ఇచ్చారు, జరీ బోర్డర్, కడ్డీ బోర్డర్, ప్లెయిన్ ఇచ్చారనమాట. మనం ఏదైనా స్టోన్ వర్క్, సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ కలర్తో కానీ లేకపోతే స్టోన్ వర్క్ కానీ ఏదైనా చేయించుకుంటే బాగుంటుంది. కాస్ట్ ఎంత ఉందండి ఈ సారీ? 14,870. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? లైట్ వెయిట్ పట్టండి. ఓకే, స్వర్ణధార పింక్ అండ్ ఆరెంజ్ మిక్స్ కలర్ వస్తుందండి. పీచ్ కలర్ అని కూడా చెప్పచ్చు. అలాగే దానికి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ గ్రీన్ కలర్, అంటే ఇది ఒక డిఫరెంట్ సీ గ్రీన్ వచ్చింది. ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి పళ్ళు ఇచ్చారనమాట. 1 మీటర్ అంటే ఫుల్ 1 మీటర్ లేదు కానీ మనకి 3/4 మీటర్ వరకు పళ్ళు ఇచ్చారు. దీంట్లో అంతా కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ అంతా టిష్యూ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఈ ఫ్లవర్ డిజైన్ అంతా కూడా మనకి కట్ వర్క్ స్టైల్ వచ్చింది. అది కూడా మనకి పింక్ కలర్ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్తో తీసుకున్నారనమాట, బంచెస్ లాగా. ఎడ్జెస్కి వచ్చేసరికి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఒకటి, ఇట్లా వేవ్ లాగా ఒకటి. 2 సైడ్స్ కూడా మనకి 2 డిఫరెంట్ డిజైన్స్ వచ్చింది ఈ పళ్ళుకి. అలాగే త్రూ అవుట్ సారీ బోర్డర్స్ వచ్చేసి మనకి కడ్డీ స్టైల్లో బోర్డర్స్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి పళ్ళులో గ్రీన్ కలర్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ కూడా కడ్డీ బోర్డర్ కూడా కొంచెం గ్రీనిష్ కలర్ కనిపిస్తుంది. ఇక్కడ కొంచెం పింక్ కలర్ కనిపిస్తుంది కాబట్టి మనకి బోర్డర్ కూడా పింక్ కలర్ కనిపిస్తుంది అనమాట. కంచి పట్టులో ఎలాంటి డిజైన్ అయితే వస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. దీంట్లో ఈ డిజైనింగ్లో మనకి కొంచెం వేరియేషన్ ఉంటుందండి. మనకి నార్మల్గా అయితే ఇట్లా మొత్తం అంతా కూడా ఫిల్లింగ్తో జరిగి ఉంటుంది. కాకపోతే ఈ సారీలో వచ్చేసి పర్టికులర్గా మనకి మొత్తం క్రీపర్ పార్ట్ అంతా కూడా ఫిల్లింగ్లో వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఈ ఫ్లవర్ డిజైన్ లోపలంతా కూడా మనకి మొత్తం ఫిల్ కాకుండా జిగ్జాగ్ లాగా లైన్స్ ఇచ్చారనమాట. ఫ్లవర్ డిజైన్, టోటల్ ఫ్లవర్ డిజైన్ అంతా కూడా మనకి లోపల జిగ్జాగ్ లైన్స్ వస్తుంది. అలాగే క్రీపర్ పార్ట్ అంతా కూడా మొత్తం ఫుల్ జరీతో ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. పళ్ళు కలర్ కాంబినేషన్ బ్లౌజ్, 2 సైడ్స్ కడ్డీ బోర్డర్. దీని మీద మనం ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్తో మనం ఏదైనా వర్క్ చేయించినట్లయితే ఫుల్ హైలైట్ అవుతుందండి ఈ సారీ. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. కలర్స్ కాంబినేషన్ కూడా మంచి కలర్స్ తీసుకున్నారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 13,900. నెక్స్ట్ ఏ సారీ అండి? కొల్లం సీకో. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్. మనకి టోటల్ శారీ అంతా కూడా బేస్ వచ్చేసి ఎల్లో కలర్ తీసుకున్నారు, మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్. దానిపైన మనకి వచ్చేసి మనకి ఒక 1/2 మీటర్ పైన మనకి పళ్ళు డిజైన్ చేశారు. దీంట్లో ఏంటంటే మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్తో ఒక క్రీపర్ డిజైన్, అలాగే వైలెట్ కలర్తో ఒక మ్యాంగో ఇచ్చారు. ఎడ్జ్కి వచ్చేసరికి మనకి సేమ్ డిజైనే గోల్డ్ కలర్ ఇచ్చారనమాట. అంటే ఒక కొంచెం బిగ్ సైజ్ బోర్డర్ లాగా కనిపిస్తుంది మనకి టోటల్ శారీ అంతా కూడా. ఎడ్జెస్కి వచ్చేసరికి 1 సైడ్ మాత్రమే మనకి ఒక బోర్డర్ తీసుకున్నారు. అది కూడా ఇక్కడ ఏదైతే క్రీపర్ పార్ట్ వచ్చిందో సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి ఇక్కడ బోర్డర్ ఇచ్చారు. అలాగే వైలెట్ వచ్చినప్పుడు మనకి వైలెట్ కలర్ బోర్డర్ కనిపిస్తుంది. గోల్డ్ కలర్ వచ్చినప్పుడు మనకి గోల్డ్ కలర్ బోర్డర్ కంటిన్యూ చేశారు. అంటే మనకి 3 కలర్స్ యూజ్ చేశారు దీంట్లో. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇక్కడ ఏదైతే డిజైన్ కనిపిస్తుందో మనకి లోటస్ ఫ్లవర్స్ డిజైన్ బ్లూ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్తో, ఇదే డిజైన్ మనకి టోటల్ శారీ అంతా కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్తో వచ్చిందనమాట మొత్తం లోటస్ డిజైన్. అలాగే శారీ మిడిల్లో కూడా మనకి కలర్స్ కూడా పళ్ళులో ఏదైతే కలర్స్ తీసుకున్నారో సేమ్ కలర్స్తో మనకి వేవ్స్ లాగా లైన్, ఇక్కడ వచ్చేసరికి మనకి బ్రిక్స్ పెడతారు కదా, ఇటుకలు పెడతారు, సేమ్ అదే టైప్లో డిజైన్ కనిపిస్తుంది. అట్లా 2 లైన్స్ తీసుకుని మధ్యలో లీఫ్ వర్క్ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి మనకి అక్కడ మ్యాంగో ఇచ్చారు కదా పళ్ళులో, సేమ్ కలర్ వైలెట్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకి జరీ వచ్చింది. ఈ జరీతో మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్, కాకపోతే ట్రయాంగిల్స్ లాగా తీసుకున్నారనమాట. మొత్తం కొంచెం బిగ్ సైజ్లో బోర్డర్ లాగా జరీతో వచ్చింది. దీంట్లో ఇంకేమైనా వర్క్ చేసుకోవాలి అనుకున్నట్లయితే కనుక ఇక్కడ ఫ్లవర్ డిజైన్ వైలెట్ ఏదైతే ఉందో ఈ వైలెట్లో మనం గోల్డ్ కలర్ స్టోన్స్ కానీ ఇంకా లేకపోతే ఏదైనా లైక్ థ్రెడ్ వర్క్ ఏదైనా చేయించుకున్నట్లయితే బాగుంటుంది. అవుట్లైన్ అంతా కూడా ఎల్లో కలర్ సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. దానికి 1 సైడ్ బోర్డర్ వచ్చింది. ఈ బోర్డర్లో కూడా మనకి 3 కలర్స్ ఇచ్చారనమాట. లోటస్ ఫ్లవర్ డిజైన్లో బ్లూ, వైలెట్ అండ్ గోల్డ్. సారీలో ఏదైతే కలర్స్ కాంబినేషన్ వచ్చిందో సేమ్ కలర్ కాంబినేషన్ ఇక్కడ కంటిన్యూ. 3 కలర్స్ ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ అండి? 2,340. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? ఇది బెనారస్ అండి. బెనారస్ లో బోటిక్. టోటల్ సారీ అంతా కూడా మనకి బేస్ వచ్చేసి గ్రేప్ కలర్ వచ్చింది. గ్రేప్ కలర్ పైన మనకి కలర్ఫుల్గా దగ్గరగా ఉండేటట్లు మనకి పళ్ళు కొంచెం గ్రాండ్గా ఇచ్చారు. లోపల ఫిల్లింగ్ అంతా కూడా మనకి దీంట్లో జరీ వచ్చింది. ఆ జరీ పైన మనకి అవుట్లైన్ గ్రీన్ కలర్ ఇచ్చారనమాట. అలాగే మొత్తం టోటల్ క్రీపర్ పార్ట్ లోపలంతా కూడా గ్రీన్ కలర్ ఫిల్లింగ్ వచ్చేసి అవుట్లైన్ మనకి జరీ వచ్చింది. దగ్గరగా గ్రాండ్గా డిజైన్ చేశారు. ఇది బొటిక్ పళ్ళు. బోటిక్ పళ్ళు. ఈ 2 సైడ్స్ కూడా పళ్ళుకి
బోర్డర్ వచ్చేసి మనకి ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. ఈ టర్నింగ్ క్రీపర్ కూడా మనకి అవుట్లైన్ జరీతో వచ్చింది. మనకి ఫుల్ అంటే దగ్గర 1 మీటర్ వరకు ఇచ్చారు. పళ్ళులో ఏదైతే టర్నింగ్ క్రీపర్ ఉందో సేమ్ డిజైన్ మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. 2 సైడ్స్ ఎడ్జెస్కి కూడా మనకి ఒక కడ్డీ స్టైల్లో బోర్డర్ తీసుకుని దాంట్లో మనకి ఏంటంటే మనకి పోల్కా డాట్స్ లాగా డిజైన్ ఇచ్చారు. ఆ పోల్కా డాట్స్ కూడా మనకి 2 కలర్స్ అనమాట, గ్రీన్ అండ్ గోల్డ్ కలర్. ఓకే, 2 సైడ్స్ సేమ్ బోర్డర్. ఈ శారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. ఆ చిన్న బుటీస్ కూడా మనకి గోల్డ్ కలర్తో లీఫ్ వర్క్ అనమాట. లోపల వచ్చేసి మనకి గ్రీన్ కలర్తో డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. అంటే గ్రేప్ కలర్ బేస్ కలర్ శారీకి మనకి గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో టోటల్ శారీ అంతా కూడా మనకి డిజైనింగ్ వచ్చింది. ఈ శారీకి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్. ఓకే, దీనికి వర్క్ చేసుకోవచ్చు, డార్క్ కలర్ కాబట్టి ఏదైనా వర్క్ చేయించుకోవచ్చు. బోర్డర్ వచ్చేసి మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా కడ్డీ బోర్డర్ స్టైల్, లోపల టర్నింగ్ క్రీపర్ ఏదైతే వచ్చిందో సేమ్ బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 3960. నెక్స్ట్ ఏ శారీ అండి? కాటన్ అండి, మొగలాయి కాటన్. లైట్ ఆరెంజ్ షేడ్ శారీ ఇచ్చారు దానికి. ఓకే, కానీ బాగుందండి, బిగ్ బోర్డర్స్ ఇచ్చారు. అలాగే మనకి జరీ బోర్డర్స్ కూడా కంటిన్యూ చేశారు దీంట్లో. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు పార్ట్లో మనకి ఆరెంజ్, పింక్ అండ్ గ్రీన్ కలర్స్ యూస్ చేశారు. అక్కడక్కడ మనకి బ్లాక్ కలర్తో ప్రింటెడ్ టైప్ ఆఫ్ వర్క్ ఇచ్చారనమాట. ఇది మనం పళ్ళు చూస్తున్నాం. పళ్ళులో అంతా కూడా చిన్న చిన్న బుటీస్ అలాగే స్ట్రైట్ లైన్స్ లాగా తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గ్రీన్ కలర్ ఇచ్చేసి మనకి ఒక చిన్న బంచ్ని డిజైన్ చేశారు. ఇది మనం పళ్ళు పార్ట్లో మనకి ఆల్మోస్ట్ ఆల్ కలర్స్ అనమాట, పింక్, బ్లాక్, గ్రీన్ అండ్ ఆరెంజ్ షేడ్ ఇచ్చారు. తర్వాత టోటల్ బోర్డర్స్ చూసినట్లయితే శారీకి 2 సైడ్స్ కూడా మనకి వేరియేషన్ చూపించారు బోర్డర్స్లో. ఇక్కడ మనకి గ్రీన్ కలర్తో ఒక బోర్డర్ ఇచ్చేసారు, దాని మీద సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు. తర్వాత ప్రింటెడ్ వర్క్ వచ్చింది. తర్వాత మనకి జరీ బోర్డర్ అండ్ మళ్ళీ పింక్ కలర్తో బ్యాక్గ్రౌండ్ బోర్డర్ ఇచ్చారు. సేమ్ కింద వచ్చేసి మనకి కొంచెం వేరియేషన్ చూపించారు. ఈ గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చేసి మనకి బిగ్ సైజ్లో వచ్చింది. కింద మనకి బ్లాక్ కలర్ ప్రింటెడ్ వచ్చింది. తర్వాత గ్రీన్ కలర్తో సెల్ఫ్ లైన్స్తో మనకి ఒక ప్రింటెడ్ వర్క్, తర్వాత జరీ బోర్డర్ అండ్ పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఒక బోర్డర్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి లైట్ ఆరెంజ్ షేడ్ వచ్చింది. ఆరెంజ్ షేడ్ పైన కొంచెం వేరియేషన్ చూపించారు. 2 సైడ్స్ కూడా మనకి ఏంటంటే కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ మనకి చిన్న అంటే ఇది చెప్పాలంటే మనకి దగ్గరగా ఇచ్చినట్టే అండి. కాకపోతే ఈ శారీలోనే మనకి 2 వేరియేషన్స్ చూపించారు. బోర్డర్కి టచ్ చేస్తూ మనకి చిన్న లీఫ్ వర్క్, ఆ లీఫ్ వర్క్లో కూడా మనకి 3 కలర్స్ గ్రీన్, పింక్ అండ్ ఆరెంజ్ షేడ్ కనిపిస్తుంది. కింద కూడా మనకి సేమ్ గ్యాప్స్తో కనిపిస్తుంది. ఇదే గ్యాప్స్తో మనకి మిడిల్లో కూడా డిజైన్ చేశారు. కాకపోతే మనకి గ్రీన్ కలర్లో సెల్ఫ్ లైన్స్ ఎలా అయితే ఇచ్చారో ఆరెంజ్లో మనకి సెల్ఫ్ లైన్స్ ఇచ్చేసరికి ఏంటంటే కొంచెం దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఓకే, బ్లౌజ్ మీకు ప్లెయిన్ వచ్చేస్తుంది, ఆరెంజ్ షేడ్. అంటే మనం కావాలి అనుకున్నట్లయితే కనుక, అంటే కొంచెం కాంట్రాస్ట్ అనుకున్నట్లయితే కనుక ఈ బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ కలర్ కాంబినేషన్తో గ్రీన్ కలర్తో కూడా మనం ప్లెయిన్ బ్లౌజ్ డిజైన్ చేసుకుని ఆరెంజ్ కలర్తో ఏదైనా గోట్ వర్క్ చేయించుకోవచ్చు. ఈ శారీకి వచ్చేసరికి మనకి లైట్ ఆరెంజ్ షేడ్ తీసుకున్నారు. బోర్డర్స్ వచ్చేసరికి మనకి సెల్ఫ్ కలర్ ఆరెంజ్లోనే మనకి సెల్ఫ్ కలర్ లైన్స్. తర్వాత ఇక్కడ ఏదైతే లైన్స్ ఇచ్చారో సేమ్ లైన్స్ మిడిల్లో తీసుకున్నారు. మనకి శారీలో కూడా మిడిల్లో మనకి సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు కదా, సేమ్. అలాగే కింద బోర్డర్ వచ్చేసరికి యాజ్ టీజ్గా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ అండి 960. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? ఒరిస్సా కాటన్. ఒరిస్సా కాటన్, సమ్మర్ కాబట్టి మనం కాటన్ శారీ చూస్తున్నాం. ఓకే, ఎప్పుడు మెరూన్ కలర్ కాంబినేషన్ కానీ గ్రీన్స్ కానీ ఇస్తుంటారు. ఇది వచ్చేసి మనకి గ్రేప్ కలర్ కాంబినేషన్తో మనకి డిజైనింగ్ వచ్చింది. ఇంతకుముందు మనం శారీస్కి, కాటన్ శారీస్కి కాంతా వర్క్ అని వచ్చేది కదండి, సేమ్ టైప్ ఆఫ్ వర్కే, కానీ ఇదంతా కూడా మనకి అంటే హ్యాండ్ వర్క్ కాకుండా ప్రింటెడ్ వర్క్ ఇచ్చారు. ఇది మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు పార్ట్లో మనకి 2 సైడ్స్ బోర్డర్ లాగా ఇచ్చేసి మిడిల్లో మనకి మ్యాంగో డిజైన్ ఒక లీఫ్ స్టైల్లో తీసుకున్నారు. ఇక్కడ ఏదైతే డిజైన్ ఇచ్చారో సేమ్ డిజైన్ యాజ్ టీజ్గా త్రూ అవుట్ శారీ అంతా కూడా కొంచెం స్మాల్ సైజ్లో ఇచ్చారు. లోపలంతా కూడా మనకి గ్రేప్ కలర్తో డిజైన్ వచ్చింది. అయితే అవుట్లైన్ అంతా కూడా మొత్తం మనకి లైట్ క్రీమ్ కలర్ రావడం వల్ల ఏంటంటే ఆ డిజైన్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి మధ్యలో ఇట్లాగే బూటీస్ కంటిన్యూ చేశారు. దగ్గర బూటీస్ ఇచ్చారు. ప్లస్ బోర్డర్ కూడా మనకి సేమ్ బోర్డర్ అండి, 2 సైడ్స్ సేమ్ బోర్డర్. మిడిల్లో వచ్చేసి మనకి టర్నింగ్ క్రీపర్, అటు ఇటు యారో మార్క్, కింద వచ్చేసరికి మనకి ఒక చిన్న ఆర్టిన్ డిజైన్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ సపరేట్ ఇచ్చారు. ఓకే, అంటే బ్లాక్ కలర్ ఇచ్చేసి బేస్, దానిపైన మనకి క్రీమ్ కలర్తో ప్రింట్ డిజైన్ ఇచ్చారనమాట. మొత్తం డాట్స్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. 1 సైడ్ వచ్చేసరికి సింపుల్గా చిన్న బోర్డర్ క్రీమ్ కలర్తో ఇచ్చారు. కానీ బాగుందండి, కాంబినేషన్ బాగుంది. ప్లస్ సమ్మర్ కాబట్టి కాటన్ చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. దీంట్లో మనకి కలర్స్ ఉన్నాయండి, కలర్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ కలర్స్ కూడా అవైలబుల్. రేట్ కూడా చాలా తక్కువ అండి. ఎంత అండి? 625. ఓకే మోహన్ గారు, గీతాకృష్ణ షాప్
షాపింగ్ సెంటర్లో ఉన్నటువంటి పట్టు శారీస్ అలాగే కాటన్లో డిఫరెంట్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, పట్టు అలాగే కాటన్లో ఉన్నటువంటి డిఫరెంట్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణ షాపింగ్ సెంటర్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha TV ఛానల్లో చూడండి.